హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు క్లాస్లో మనం సెప్టెంబర్ 15th, 16th అండ్ 17th ఈ 3 డేస్లో న్యూస్లో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మంత్లీ కంపైల్ చేసి మీకు సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీకు ఎగ్జామినేషన్ ముందు రివిజన్ టైం అనేది తగ్గుతుంది అనమాట. ఒకసారి విఎంఆర్ లాజిక్స్ యాప్ ఓపెన్ చేసి కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎక్స్క్లూజివ్గా మంత్లీ వైజ్ కంపైలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు ఖచ్చితంగా 100% కరెంట్ అఫైర్స్ ఏ లెవెల్ ఎగ్జామినేషన్ తీసుకున్నప్పటికీ కూడా మీకు క్రాక్ చేయగలుగుతారనమాట. ఓకేనా? మూవింగ్ టు టుడేస్ కాన్సెప్ట్. ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే జగదీప్ ధన్కర్ ఇనాగ్రేట్ సంవిధాన్ మందిర్ అట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ మహారాష్ట్ర. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క వెబ్సైట్ ని కవర్ చేయడం జరుగుతుంది. లైక్ గవర్నమెంట్ మినిస్టీరియల్ వెబ్సైట్స్ కావచ్చు, పిఐబి వెబ్సైట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటారు కదా అది కావచ్చు, రీజనల్ అండ్ నేషనల్ న్యూస్ పేపర్స్ కావచ్చు, అండ్ ఆల్సో డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ లాంటి మ్యాగజైన్స్ కావచ్చు. అన్నిటి నుంచి కూడా మీకు కవర్ చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మీకు నేర్పిస్తే అర్థమవుతుందో అంతే డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా డైలీ మీరు ఇచ్చినప్పుడల్లా అప్డేట్ చేసుకుంటూ ఉండండి క్లాసెస్. ఓకేనా? ఈ రోజు ఫస్ట్ ఇష్యూ వచ్చి జగదీప్ ధన్కర్ ఇనాగ్రేట్ సంవిధాన్ మందిర్ అట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ సంవిధాన్ మందిర్ అని న్యూస్ లోకి వచ్చింది. సంవిధాన్ మందిర్ అంటే ఏంటి? ఇక్కడ సంవిధాన్ మందిర్ న్యూస్ లోకి వచ్చింది అంటే ఇది ఒక కాన్స్టిట్యూషన్ టెంపుల్ అనమాట. కాన్స్టిట్యూషన్ టెంపుల్ గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషనల్ టెంపుల్ అనేది రీసెంట్ గా మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో మొట్టమొదటిది, వరల్డ్ ఫస్ట్ది అని ఇలా ఏమైనా సూపర్లేటివ్ ఇష్యూస్ ఉంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కాన్స్టిట్యూషన్ కి సంబంధించి అంటే రాజ్యాంగానికి సంబంధించి అవేర్నెస్ పెంపొందించడానికి, దాని యొక్క డిగ్నిటీ, ఈ రాజ్యాంగానికి సంబంధించిన ఔన్నత్యాన్ని తెలియపరచడానికి ఈ కాన్స్టిట్యూషనల్ టెంపుల్స్ అనేవి మొత్తం 433 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎక్కడ? మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ దీనికి మనం కొన్ని టాపిక్స్ లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గానే మనం న్యూస్ లో చూసాం కాన్స్టిట్యూషనల్ మ్యూజియం. కాన్స్టిట్యూషనల్ మ్యూజియం ఏంటి? కాన్స్టిట్యూషనల్ మ్యూజియం రాజ్యాంగానికి సంబంధించిన మ్యూజియం అన్నమాట. ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే ఓపీ జిందాల్ యూనివర్సిటీ. ఓపీ జిందాల్ యూనివర్సిటీ. ఓపీ జిందాల్ యూనివర్సిటీ ఎక్కడుంది? హర్యానా, సోనిపట్. హర్యానా, సోనిపట్. ఓకే. అండ్ ఆల్సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఇందులోనే కాన్స్టిట్యూషనల్ మ్యూజియం చూసాం కదా, అలాగే ఇండియాలో మొట్టమొదటి కాన్స్టిట్యూషనల్ పార్క్ ఎక్కడుందో చూడండి. కాన్స్టిట్యూషనల్ పార్క్. కాన్స్టిట్యూషనల్ పార్క్ ఎక్కడ అంటే పూణే. పూణే. పూణే అంటే మహారాష్ట్ర కదా. పూణేలో, మహారాష్ట్రలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఇది ఎవరెవరు కలిసి ఇనాగ్రేట్ చేశారని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ అలాంగ్ విత్ పునీత్ బాలన్ గ్రూప్. పునీత్ బాలన్ గ్రూప్. ఓకే. ఇండియన్ ఆర్మీ వాళ్ళు అలాంగ్ విత్ పునీత్ బాలన్ గ్రూప్ కలిసి కాన్స్టిట్యూషనల్ పార్క్ ని ఇనాగ్రేట్ చేశారు పూణే, మహారాష్ట్ర. ఈ రోజు న్యూస్ లోకి వచ్చింది కాన్స్టిట్యూషనల్ టెంపుల్స్ అన్నమాట. సంవిధాన్ మందిర్స్ అంటారు. ఇవి ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో. పర్టికులర్ గా స్టేట్ గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర. కాన్స్టిట్యూషనల్ మ్యూజియం అంటే ఎక్కడ? మనకి ఓపీ జిందాల్ యూనివర్సిటీ, సోనిపట్, హర్యానా. ఓకే. మనం ఒక కాన్సెప్ట్ చూసామంటే దానికి రిలేటెడ్ ఉన్నాయన్నీ ఒకే చోట కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా రీసెంట్ గా ఈ సంవత్సరంలోనే న్యూస్ లో ఉన్నాయి కాబట్టి లింక్ చేసుకోండి. మీకు మ్యాథ్స్ తో ఫాలోయింగ్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదంటే స్టేట్మెంట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, Typhoon Bebinka strikes many countries as it looks dangerous. It has already struck in Philippines, Japan and will hit Shanghai city. Nothing but. ఇక్కడ ఒక టైఫూన్ న్యూస్ లోకి వచ్చింది. మీకు సైక్లోన్స్, టైఫూన్స్, హరికేన్స్ ఇట్లా మీకు రీసెంట్ గా జరిగిన లైవ్ సెషన్స్ లో చెప్పడం జరిగింది ఏ లొకేషన్ లో ఏ పేరుతో పిలుస్తారు అని చెప్పేసి. అంటే ఒకటే స్టార్మ్ దాన్ని అది సంభవించే ప్రాంతం బట్టి దాని పేర్లు మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైఫూన్ అని ఎప్పుడు పిలుస్తారు అంటే ఈ నార్త్ వెస్ట్ పసిఫిక్ ఓషన్ ఏరియా ఏదైతే ఉంటుందో, ఈ నార్త్ వెస్ట్ పసిఫిక్ ఓషన్ ఏరియాలో సంభవించే స్టార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టైఫూన్స్ అని పిలుస్తారు. ఇక్కడ న్యూస్ లోకి వచ్చిన టైఫూన్ పేరేంటి? బెబింకా. ఓకే. బెబింకా టైఫూన్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇది ఏ ప్రాంతాలని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఫిలిప్పైన్స్, జపాన్, చైనా. ఇక్కడ షాంఘై అంటే ఎక్కడ? చైనా కదా. చైనాలో ఇప్పుడే ఎంటర్ అవుతుంది. సో ఈ 3 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. టైఫూన్ బెబింకా. అండ్ మనకి సైక్లోన్ ఆస్నా అని చెప్పి గుజరాత్ ఏరియా, అరేబియన్ సీలో
కచ్ ప్రాంతంలో సంభవించింది కదా సైక్లోన్ ఆస్నా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో రీసెంట్ గా సైక్లోన్ యాగి అని చెప్పేసి చూసాం. ఫిలిప్పైన్స్, థాయిలాండ్, జపాన్ ఈ ఏరియాస్ లో, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ ఈ ఏరియాస్ లో వచ్చింది కదా సైక్లోన్, అది సైక్లోన్ యాగి. దానికి పేరు ఇచ్చింది ఎవరు? సైక్లోన్ యాగికి నేమ్ ఇచ్చింది ఎవరు అంటే జపాన్ వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఇంతకు ముందు చెప్పిన సైక్లోన్ ఆస్నా ఏదైతే ఉందో, ఆస్నా గుజరాత్ కచ్ ప్రాంతంలో సంభవించింది కదా, అరేబియన్ సీలో సంభవించిన ఈ యొక్క తుఫాన్ ఏదైతే ఉందో సైక్లోన్ ఆస్నా, దానికి నేమ్ ఇచ్చింది ఎవరంటే పాకిస్తాన్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా రీసెంట్ గా న్యూస్ లో ఉన్న సైక్లోన్స్ అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చింది టైఫూన్ బెబింకా అన్నమాట. ఇది సైక్లోన్ కాదు, టైఫూన్. నెక్స్ట్, టు ఆనర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ కమెమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఎం విశ్వేశ్వరయ్య, నేషనల్ ఇంజనీర్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ 15 సెప్టెంబర్. ఇక్కడ నేషనల్ ఇంజనీర్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. ఏ రోజున అంటే 15th సెప్టెంబర్, సెప్టెంబర్ 15వ తారీఖు నేషనల్ ఇంజనీర్స్ డే అన్నమాట, ఇంజనీర్ల దినోత్సవం. అయితే ఇది ఎవరిని పునస్కరించుకుని సెలబ్రేట్ చేస్తున్నారంటే ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మీరు వినే ఉంటారు, గ్రేటెస్ట్ ఇంజనీర్ అన్నమాట మన భారతదేశానికి సంబంధించి. వెరీ ఆనరబుల్ పర్సన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఈయన యొక్క బర్త్ యానివర్సరీని పునస్కరించుకొని సెప్టెంబర్ 15వ తారీఖుని నేషనల్ ఇంజనీర్స్ డే గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈయన న్యూస్ లోకి వచ్చారు కాబట్టి ఈయనకు సంబంధించిన సమ్ ఆఫ్ ద అచీవ్మెంట్స్ చూద్దాం. ఈయన అయితే ఈ డేని నేషనల్ ఇంజనీర్స్ డే గా ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1968, 1968వ సంవత్సరంలో డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్ కి గాను, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేసిన కాంట్రిబ్యూషన్స్ కి గాను ఈయన్ని భారత రత్న వరించింది. ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది కాబట్టి ఈ ఇయర్ ఖచ్చితంగా భారత రత్న అవార్డీస్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ సంవత్సరం 5గురికి వచ్చింది కదా, సో బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఇంకెవరెవరికి వచ్చిందో అడగొచ్చు. సో ఇక్కడ ఈయనకు కూడా భారత రత్న అవార్డు వచ్చింది. ఏ సంవత్సరంలో అంటే 1955, 1955వ సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి భారత రత్న అవార్డు కూడా వచ్చిందనమాట. ఓకేనా. అండ్ ఈ సంవత్సరం ఇంజనీర్స్ డే ఏదైతే ఉందో దీని థీమ్ ఏంటి అని అడగొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సమ్మిట్స్ కి కావచ్చు, తర్వాత డేస్ కి కావచ్చు, ఏమైనా క్యాంపెయిన్స్ కి కావచ్చు, థీమ్స్ అడుగుతారు. థీమ్స్ అంటే ఏ ఇతివృత్తం మీద అది జరుగుతుంది అని. ఇక్కడ థీమ్ వచ్చేసి ఇన్నోవేటింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇన్నోవేటింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ని కూడా దృష్టిలో పెట్టుకుని సుస్థిరంగా అభివృద్ధి చెందుతూ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలన్నమాట. అది ఈ యొక్క థీమ్ యొక్క ఉద్దేశం. కన్వర్ట్ చేయడం అంత బాగోదు డైరెక్ట్ గా, సో థీమ్స్ ట్రాన్స్లేట్ చేస్తే అంత బాగోదు, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి ఇన్నోవేటింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది మనకి ఇంజనీర్స్ డేకి సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్, ఇండియా సెండ్స్ $1 million హ్యుమానిటేరియన్ రిలీఫ్ టు వియత్నాం యాజ్ ఆపరేషన్ సద్భావ్. ఇక్కడ ఆపరేషన్ సద్భావ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఆపరేషన్ సద్భావ్ న్యూస్ లో ఉన్న ఆపరేషన్స్ అన్ని ఇంపార్టెంట్ కదా, మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం చూడండి లైవ్ సెషన్స్ లో. ఇక్కడ ఆపరేషన్ సద్భావ్ దేనికి సంబంధించింది అంటే నేను ఇందాక మెన్షన్ చేశాను కదా యాగి తుఫాను, యాగి సైక్లోన్ అని చెప్పి ఈ ఫిలిప్పైన్స్, థాయిలాండ్, వియత్నాం ఈ ఏరియాస్ ని ఎఫెక్ట్ చేసిందని చెప్పాను. దానికి పేరు ఇచ్చింది కంట్రీ వచ్చేసి జపాన్ అని చెప్పాను, గుర్తుందా. సో ఈ యాగి సైక్లోన్ కి సంబంధించి, ఈ యాగి టైఫూన్ కి సంబంధించి వియత్నాం ఎఫెక్ట్ అయింది కాబట్టి వియత్నాం కి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ గా ఎంత ఇస్తున్నారంట ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు? $1 million అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇలా యాగి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఆదుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆపరేషనే ఆపరేషన్ సద్భావ్. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సద్భావ్ అంటే ఏంటి అని అడుగుతారు. ఏంటంటే యాగి సైక్లోన్ తో యాగి టైఫూన్ ద్వారా ఏ కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయో వాటికి హెల్ప్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆపరేషన్ సద్భావ్ అన్నమాట. ఓకే, రీసెంట్ గా వియత్నాం కి హెల్ప్ చేసాం. ఎంత? $1 million. నెక్స్ట్, the GST Council has constituted a 13-member group of ministers to review and suggest GST rates on health and life insurance premiums. మనం ఆల్రెడీ చూసాము, రీసెంట్ గా GST కౌన్సిల్ కి సంబంధించిన సమావేశం జరిగింది, అంటే మీటింగ్ జరిగింది అనమాట. అసలు GST కౌన్సిల్ అంటే ఏంటి అంటే GST మండలి అన్నట్టు, నథింగ్ బట్ ఈ GST ఏదైతే ఉందో, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి కదా, ఈ ట్యాక్స్ స్లాబ్స్ ని, రేట్స్ ని రివ్యూ చేయడానికి మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారనమాట. ఆ మీటింగ్ ఎవరు పెడతారు అంటే GST కౌన్సిల్ వాళ్ళు పెడతారు. ఈ GST కౌన్సిల్ అనేది మనకి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, ఓకే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 279A అనేది రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ 279A ఏం చెప్తుందంటే GST కౌన్సిల్ గురించి చెప్తుంది. GST కౌన్సిల్ అంటే
జిఎస్టీ మండలి గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అని అడుగుతారు. ఆర్టికల్ 279A. దీన్ని రాజ్యాంగంలో పెట్టడానికి చేసిన రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం. బిల్ వచ్చేసి 122వ రాజ్యాంగ సవరణ బిల్ అన్నమాట. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, బేసిక్ పాయింట్స్ ఇవన్నీ. తర్వాత జిఎస్టీ కౌన్సిల్ కి సంబంధించి హెడ్ గా ఎవరుంటారు, చైర్మన్ గా ఎవరుంటారంటే ఎక్స్ ఆఫీషియో ఫినాన్స్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. ఓకే, ఎక్స్ ఆఫీషియో అంటే పదవి రీత్యా ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నారో వాళ్ళే జిఎస్టీ కౌన్సిల్ కి సంబంధించి చైర్మన్ పదవిలో ఉంటారనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ఎవరు, నిర్మలా సీతారామన్ గారు కదా. సో ఆవిడ ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ ని ప్రిసైడ్ చేస్తారన్నట్టు. ఓకే, ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత హెల్త్ రేట్స్ ని రివ్యూ చేయడానికి సమావేశం జరిగింది. ఎన్నోది 54th ఎన్నో మీటింగ్ ఇది, 54th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అయితే ఈ మీటింగ్ తర్వాత ఏం జరిగింది అంటే జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ఒక కమిటీని ఫ్రేమ్ చేసింది. అంటే ఒక కమిటీని డిజైన్ చేసింది అనమాట. 13 మెంబర్ కమిటీ, 13 మంది సభ్యులను ఒక కమిటీని డిజైన్ చేసింది. దేనికి సంబంధించి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ రేట్స్ కి సంబంధించి రివ్యూ చేయడానికి ఒక కమిటీని నిర్దేశించింది. ఆ కమిటీకి హెడ్ ఎవరు అని అడుగుతారు, ఇది మనకి ఇంపార్టెంట్. కమిటీస్ న్యూస్ లోకి వస్తే హెడ్స్ ఎవరో చూడాలి. ఇక్కడ హెడ్ వచ్చేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సామ్రాజ్ చౌదరి గారు ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ వేయబడిన కమిటీకి సంబంధించిన హెడ్ అన్నమాట. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనకి ప్రీవియస్ గా కొన్ని కమిటీస్ న్యూస్ లో ఉన్నాయి. ఏంటవి, మీరు ఈ యొక్క ఎన్టీఏ రిఫార్మ్స్ కి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది కదా, ఇది పేపర్ లీక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి లైక్ యూజీసీ నెట్ పేపర్ కావచ్చు, ఈ పేపర్స్ అన్ని లీక్ అయినాయి కదా. సో వీటికి సంబంధించి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి సంబంధించిన హెడ్ ఎవరు అంటే రాధాకృష్ణన్ గారు, ఎన్టీఏ రిఫార్మ్స్ మీద వేయబడిన కమిటీకి హెడ్. అలాగే షెడ్యూల్ కాస్ట్ క్లాసిఫికేషన్ కి సంబంధించి, ఓకేనా, షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన కమిటీకి హెడ్ ఎవరంటే మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ, అంటే ఎక్స్ క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా గారి అధ్యక్షతన ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించిన రీఆర్గనైజేషన్ కమిటీని వేయడం జరిగింది. ఓకేనా, గ్యాస్ ప్రైసింగ్స్ ఇన్ ఇండియా మీద డీల్ చేయడానికి క్రిటిక్ పరీక్ కమిటీ వేయడం జరిగింది. ఇలా కమిటీస్ అన్ని కూడా నేర్చుకోండి, ఎవరెవరి అధ్యక్షతను ఏ కమిటీ వేశారని. ఓకే, నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ శ్రీ జతిన్ రామ్ మంజిల్ ఇనాగ్రేటెడ్ ద సెంటర్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైజ్ యాక్సలరేషన్ త్రూ టెక్నాలజీ ఎట్ లే. నథింగ్ బట్ ఇక్కడ లే అంటే లడక్ ప్రాంతం కదా. సో ఈ ప్రాంతంలో వర్చువల్ మోడ్ లో ఇక్కడ ఒక సెంటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ అంటే ఎంఎస్ఎంఈ, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు కదా, మధ్య చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఓకే, ఈ యొక్క ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఇక్కడ క్రియేట్ అనే ఒక సెంటర్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ, లే అంటే లడాక్ ప్రాంతంలో వర్చువల్ మోడ్ లో ఇనాగ్రేట్ చేశారనమాట. ఓకేనా, అయితే ఈ యొక్క క్రియేట్ ఫుల్ ఫామ్ ఏంటో చూడండి. ఏంటి, సెంటర్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైజ్ యాక్సలరేషన్ త్రూ టెక్నాలజీ. అంటే టెక్నాలజీని యూజ్ చేసుకుని, సాంకేతికతను యూజ్ చేసుకుని ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎంటర్ప్రైజెస్ ఆర్గనైజేషన్స్ అనేవి ఫాస్ట్ గా డెవలప్ చేసే విధంగా అభివృద్ధి చేసే ఒక సెంటర్ అన్నమాట. ఏంటది, క్రియేట్. గుర్తుపెట్టుకోండి, క్రియేట్ అనేది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని అడుగుతారు. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ చూసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కిందకి వెళ్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్. On September 12, 13, 2024, India participated in G20 agriculture ministerial meeting in Cuba, Brazil. ఇక్కడ G20 గ్రూపింగ్ కి సంబంధించి G20 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ కంట్రీస్ కి సంబంధించి ఎన్ని మొత్తం 19+1 గ్రూప్, అంటే 19 కంట్రీస్. ఒకటి వచ్చి యూరోపియన్ యూనియన్, దీన్ని మన G20 కూటమి అని పిలుస్తారు. 20 అని పిలవద్దు, 19+1 అని చెప్పండి. అంటే 19 వచ్చి దేశాలు, 19 కంట్రీస్ ఉన్నాయి, ఒకటి కూటమి. ఆ కూటమి ఏంటి, యూరోపియన్ యూనియన్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ G20 కి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టీరియల్ మీటింగ్, అంటే ఆ దేశాలకు సంబంధించిన అగ్రికల్చర్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్స్, వాళ్ళందరికి సంబంధించి మీటింగ్ ఒకటి జరిగింది. ఎక్కడ జరిగింది అని అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రెజిల్ కంట్రీలో క్యూబా అనే ప్రాంతంలో జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియాకి సంబంధించిన అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు, రామ్నాథ్ ఠాకూర్ గారు అటెండ్ అవడం జరిగింది. ఓకేనా, అలాగే అక్కడ ఇండియన్ బ్రెజిల్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆయన అండ్ ఇండియాకి సంబంధించిన అగ్రికల్చరల్ మినిస్టర్ రామ్నాథ్ ఠాకూర్ గారు కలిసి బ్రెజిల్లో ఈ యొక్క G20 అగ్రికల్చర్ సమావేశానికి అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. హోస్ట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, బ్రెజిల్. నెక్స్ట్, ఇన్ హార్ట్ వార్మింగ్ గెస్చర్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇంట్రొడ్యూస్ న్యూ బార్న్ కాఫ్ దీప్ జ్యోతి బార్న్ అట్ హిస్ అఫీషియల్ రెసిడెన్స్ అట్ లోక్ కళ్యాణ్ మార్గ్, న్యూఢిల్లీ. నథింగ్ బట్ మనకి తెలుసు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఆవులతో ప్రత్యేక అనుబంధం ఉందన్నమాట. నథింగ్ బట్
కౌస్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. మనకి రీసెంట్ గా చూసుకుంటే ఇక్కడ ఒక న్యూ బార్న్ కాఫ్, చిన్న అప్పుడే పుట్టిన ఆవు దూడని, అప్పుడే పుట్టిన కాఫ్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పేరేంటి అంటే దీప్ జ్యోతి అని దాన్ని మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏదైనా యాక్టివిటీ చేసినప్పటికీ, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఏవైనా యాక్టివిటీస్ చేసినప్పటికీ అవన్నీ కూడా ఇంపార్టెన్స్ ని సంతరించుకుంటాయి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమైందా? అయితే దీన్ని మనం ఎక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్ గా మనకి సంక్రాంతి, ఆ టైంలో, సంక్రాంతి అంటే జనవరి కదా, ఆ టైంలో ఒక కొత్త రకం కౌస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అవేంటి అంటే మన అందరికీ తెలుసు, పొంగనూరుకి సంబంధించి షార్ట్ కౌస్ ఉంటాయి కదా, షార్ట్ గా ఉంటాయి అవి. సో పొంగనూరు కౌస్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏ టైంలో? సంక్రాంతి పీరియడ్ లో. సో ఇవన్నీ లింక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ బిట్స్ తక్కువ, వీటి నుంచి అడిగితే పొంగనూరు కౌస్ బ్రీడ్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, Oscar Piastri of McLaren secured his first Formula 1 victory at the Azerbaijan Grand Prix event. మనకు తెలుసు కదా, Formula 1 కార్ రేసెస్ అంటే స్పీడ్ కార్ రేసెస్ అంటారు కదా, F1 రేస్ అంటాము. సో ఈ F1 రేసెస్ కి సంబంధించి ఇక్కడ అజర్బైజాన్ కంట్రీకి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్. గుర్తుపెట్టుకోండి, గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్స్ అంటే నథింగ్ బట్ Formula 1 కార్ రేస్ ఈవెంట్స్ అనమాట. ఓకే, ఇవి నెంబర్ ఆఫ్ కంట్రీస్ నిర్వహిస్తుంటాయి కదా, వాటికి సంబంధించి ఎవరు గెలిచారో మనం చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ అజర్బైజాన్ కంట్రీ నిర్వహించిన గ్రాండ్ ప్రిక్స్ Formula 1 రేస్ ఈవెంట్ లో గెలిచింది ఎవరు అంటే ఆస్కార్ పియస్ట్రీ ఆఫ్ మెక్లారెన్ అనేది ఈయన నడిపే ఆ వెహికల్ అన్నమాట. మెక్లారెన్ అనేది ఈయన యొక్క బ్రాండ్ అన్నమాట, ఈయన నడిపే వెహికల్ యొక్క బ్రాండ్. గుర్తుపెట్టుకోండి, గెలిచింది ఆస్కార్ పియస్ట్రీ. ఎందులో? అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ లో. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇందులో మేజర్ గా మ్యాక్స్ వెర్స్టాపెన్ అని వింటూ ఉంటాం మనం Formula 1 రేసెస్ లో. మ్యాక్స్ వెర్స్టాపెన్ బిలాంగ్స్ టు విచ్ బ్రాండ్ అంటే రెడ్ బుల్ డ్రైవర్ అనమాట. అట్లా ఇక్కడ ఆస్కర్ పియస్ట్రీ వచ్చేసి మెక్లారెన్ డ్రైవర్. ఈయన ఇప్పుడు గెలిచిన గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ వచ్చేసి అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్. ఓకేనా? HDFC Bank aims to boost income of 5 lakh marginal farmers by 2025 under పరివర్తన్. ఇక్కడ ఒక బ్యాంక్ కి సంబంధించి పరివర్తన్ అనే ఇనిషియేటివ్ న్యూస్ లోకి వచ్చింది. అది ఏ బ్యాంక్ కి సంబంధించి లేదా దాని ఉద్దేశం ఏంటి అని అడగొచ్చు. ఏంటిది? పరివర్తన్ అనేది ఏ బ్యాంక్ కి సంబంధించింది అంటే HDFC బ్యాంక్ కి సంబంధించిన ఈవెంట్ అనమాట. అయితే దీని ఉద్దేశం ఏంటి అంటే మొత్తం 5 లక్షల ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో 5 లక్షల రైతుల యొక్క ఇన్కమ్ ని బూస్టప్ చేయడం. ఎప్పటికల్లా? బై 2025 సంవత్సరం కల్లా 5 లక్షల ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ని బూస్టప్ చేయడమే ఈ పరివర్తన్ యొక్క ఉద్దేశం. లాంచ్ చేసిన బ్యాంక్ ఏంటి అంటే HDFC బ్యాంక్. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అయితే ఇక్కడ మనం ఏం లింక్ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్ గా SBI కి సంబంధించి ఒక ఇనిషియేటివ్ చూసాం. SBI ఆశా స్కాలర్షిప్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఆశా స్కాలర్షిప్స్ ని తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చిన బ్యాంక్ ఏంటి అంటే SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ ఫార్మర్స్ కోసం పరివర్తన్ ఇనిషియేటివ్ తీసుకొచ్చిన బ్యాంక్ HDFC. ఇవన్నీ కూడా న్యూస్ లో ఉన్నాయి అనమాట. మనకు ఒకటి చూడగానే ఇంకోటి గుర్తు రావాలి. ఓకేనా? నెక్స్ట్, వినేత్ర కమిషన్ అట్ INS శాతవాహన విశాఖపట్నం. నథింగ్ బట్ ఇక్కడ INS శాతవాహన అంటే ఏంటంటే సబ్మెరైన్ టెస్టింగ్ బేస్. సబ్మెరైన్స్ ఉంటాయి కదా, సబ్మెరైన్స్ టెస్టింగ్ బేస్ ఏదైతే, ఇక్కడ INS శాతవాహన అంటే ఏంటంటే ఇది ఒక సబ్మెరైన్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్ అనమాట. సబ్మెరైన్స్ ని ట్రైన్ చేస్తుంటారు కదా, ఆ ట్రైనింగ్ ఫెసిలిటీ బేస్ ఏదైతే ఉందో దీన్ని INS శాతవాహన అంటారు. ఇది ఎక్కడుంది అంటే విశాఖపట్నం ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆధ్వర్యంలో ఉన్న సబ్మెరైన్ ట్రైనింగ్ బేస్ పేరు INS శాతవాహన. ఇక్కడ ఈ ఏరియాలో వినేత్రాన్ని కమిషన్ చేశారు. ఈ వినేత్ర అంటే ఏంటో చూద్దాం మనం. ద కల్వరీ సబ్మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ. కల్వరీ క్లాసెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సబ్మెరైన్స్ తీసుకుంటే అంటే జలాంతర్గాములు అంటారు కదా, నీటి లోపల వెళ్ళేవి. సో ఈ జలాంతర్గాములనే మనం సబ్మెరైన్స్ అంటాం. వీటిలో క్లాస్ ఉంటుంది, కల్వరీ క్లాస్ అని చెప్పేసి మనం చూస్తుంటాం. కల్వరీ క్లాస్ అంటే వర్నాకులర్ గా డీజిల్ యూజ్ చేసి వెళ్లే సబ్మెరైన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కల్వరీ క్లాస్ కి చెందినవన్నమాట. మనకి వేరేగా న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ కూడా ఉంటాయి. మనం చూసాం ఆల్రెడీ, ఆరిహెంట్ అని చెప్పేసి, ఆరిఘాట్ అని చెప్పేసి చూసాం మనం. అవన్నీ న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్. ఇక్కడ కల్వరీ క్లాస్ అంటే డీజిల్ యూజ్ చేసుకుని వెళ్లే సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో. ఓకే, మనకి ప్రాజెక్ట్ 75 అంటారు. ఆ ప్రాజెక్ట్ 75 లో భాగంగా కల్వరీ సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన ట్రైనింగ్ ఫెసిలిటీ దాన్నే వినేత్ర అని పిలుస్తారు. ఓకేనా? సబ్మెరైన్స్ ట్రైనింగ్ ఫెసిలిటీ, అది కూడా ఎస్పెషల్లీ కల్వరీ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్ ట్రైనింగ్ ఫెసిలిటీ పేరు వినేత్ర. ఓకే, ఈ యొక్క ట్రైనింగ్ ఫెసిలిటీని రీసెంట్ గా ఎక్కడ కమిషన్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు అంటే INS శాతవాహన. ఓకే,
సబ్మెరైన్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర కమిషన్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ శాతవాహన ఎక్కడుంది అంటే విశాఖపట్నంలో ఉంది. ఓకేనా. సో వినేత్ర కమిషన్ డెట్ ఐఎన్ఎస్ శాతవాహన విశాఖపట్నం. నెక్స్ట్ కాన్సెప్ట్, OpenAI has launched a new AI model called 01 under secret initiative called Project Strawberry. రీసెంట్ గా ప్రాజెక్ట్ స్ట్రాబెరీ అనే న్యూస్ లోకి వచ్చింది. ఇది తీసుకొచ్చింది ఎవరు అంటే OpenAI. OpenAI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక కంపెనీ అన్నమాట, రీసెర్చ్ చేసే ఒక కంపెనీ. దీని యొక్క CEO వచ్చి శామ్ ఆల్ట్మన్. మీరు వినే ఉంటారు కదా, చాట్ జీపీటీ వినే ఉంటారు కదా. చాట్ జీపీటీ సృష్టికర్త ఎవరు? శామ్ ఆల్ట్మన్, OpenAIకి సంబంధించిన CEO అన్నమాట. సేమ్ అదే కంపెనీ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కంపెనీ OpenAI సంస్థ ఏదైతే ఉందో, వీళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ స్ట్రాబెరీ అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఇదేంటి అంటే ఇందులో ఉన్న మోడల్ 01, గుర్తుపెట్టుకోండి, 01 మోడల్ ఆఫ్ ప్రాజెక్ట్ స్ట్రాబెరీ. ఈ మోడల్ ఏంటి అంటే హ్యూమన్స్ థింకింగ్ ఎలా ఉంటుందో, హ్యూమన్స్ థింకింగ్ ని ఎగ్జాక్ట్ గా మిమిక్ చేసే విధంగా ఒక మోడల్ తీసుకొచ్చారనమాట. ఎవరు తీసుకొచ్చారని అడుగుతారు, ఏ ప్రాజెక్ట్ లో భాగంగా అని అడుగుతారు. ఏ ప్రాజెక్ట్ స్ట్రాబెరీలో భాగంగా తీసుకొచ్చిన మోడల్ 01 మోడల్ అన్నమాట. తీసుకొచ్చిన కంపెనీ ఏంటి? OpenAI. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట, గూగుల్, మైక్రోసాఫ్ట్, OpenAI ఇట్లా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ది 01 మోడల్ ఈస్ బిల్ట్ టు ప్రాసెస్ క్వశ్చన్స్ ఇన్ ఏ వే దట్ మిమిక్స్ హౌ హ్యూమన్స్ థింక్. హ్యూమన్స్ ఎలా అయితే ఆలోచించి, అంటే 100 రకాలుగా ఆలోచిస్తాం కదా మనం, అట్లా ప్రతి డైమెన్షన్ ని ఆలోచించి ప్రతి దానికి కూడా సొల్యూషన్స్ అందిస్తుంది అన్నమాట ఈ మోడల్. ఓకే, నెక్స్ట్, every year on September 15, people across the globe unite to commemorate the International Day of Democracy. ఇక్కడ మనకి ఇంకొక డే న్యూస్ లోకి వచ్చింది. అదేంటి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య దినోత్సవం. ఓకే, ఏ రోజున అంట? ఇది సెప్టెంబర్ 15న ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పటి నుంచి అంటే 2007 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఐక్యరాజ్య సమితి కింద పనిచేసే అనుబంధ సంస్థ UNGA అంటారు. UNGA వాళ్ళు రిజల్యూషన్ ని, అంటే తీర్మానాన్ని 2007లో పాస్ చేశారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ సెలబ్రేట్ చేసింది వచ్చేసి 2008 నుంచి. ఓకేనా, 2007లో తీర్మానం వస్తే 2008 నుంచి పాస్ చేయడం జరిగింది. ఓకే, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అన్నమాట, సెప్టెంబర్ 15th. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి థీమ్ చూడాలి కదా. థీమ్ ఫర్ 2024 ఫోకస్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ అ టూల్ ఫర్ గుడ్ గవర్నెన్స్. అంటే సరైన పరిపాలన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా, కృత్రిమ మేధ సహాయంతో సరైన పరిపాలన ఎలా చేయొచ్చు అనేది థీమ్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ అ టూల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సెప్టెంబర్ 15th వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్, ఇరాన్ launched its Chandrayaan-1 research satellite into orbit on Saturday. It's the second successful satellite launched this year. Nothing but ఇక్కడ ఇరాన్ దేశానికి సంబంధించి ఒక శాటిలైట్ న్యూస్ లోకి వచ్చింది. ఇవి డైరెక్ట్ గా అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన శాటిలైట్స్ అనుకోండి, డీప్ గా దాని పేలోడ్ కెపాసిటీ ఏంటి, దాని ఇంజిన్ మోడల్స్ ఏంటి, ఇట్లా అడిగే ఛాన్స్ ఉంటుంది. పక్క దేశాలకు సంబంధించి మీరు బ్లైండ్ గా ఆ నేమ్స్ ఇంకొంచెం డీప్ గా రాకెట్ నేమ్స్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ రీసెంట్ గా చామ్రాన్ 1 CHAMRAN. ఓకే, చామ్రాన్-1 అనే ఒక శాటిలైట్ న్యూస్ లోకి వచ్చింది. ఇది ఏ కంట్రీకి సంబంధించిన శాటిలైట్, ఏ కంట్రీకి సంబంధించిన ఉపగ్రహం అని అడుగుతారు. శాటిలైట్ అంటే ఉపగ్రహం. ఓకేనా, ఇరాన్ కి సంబంధించిన శాటిలైట్ అన్నమాట చామ్రాన్-1. ఇది ప్రయోగించిన రాకెట్ వచ్చేసి, ఇది ప్రయోగించిన క్యారియర్ వచ్చేసి గేమ్ 100 క్యారియర్ ద్వారా చామ్రాన్-1 శాటిలైట్ ని ఇరాన్ నింగిలోకి పంపించింది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని డెవలప్ చేసింది, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు అంటే ఏరోస్పేస్ ఫోర్స్ ఆఫ్ ద ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇరాన్ కి సంబంధించిన IRGC ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఏరోస్పేస్ ఫోర్స్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ మీకు IRGC అనగానే ఒక పాయింట్ గుర్తు రావాలి. అదేంటి అంటే IRGC ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నథింగ్ బట్ ఈ IRGC ని రీసెంట్ గా IRGC ఏదైతే ఉందో రీసెంట్ గా దీన్ని టెర్రరిస్ట్ గ్రూప్ గా ఒక కంట్రీ డిక్లేర్ చేసింది. ఏంటి? IRGC ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని రీసెంట్ గా టెర్రరిస్ట్ గ్రూప్ గా డిక్లేర్ చేసిన కంట్రీ ఏంటి అనేది మీరు కమెంట్ బాక్స్ లో పెట్టండి, చూద్దాం. ఓకేనా, IRGC is declared as a terrorist group by which country? ఇది క్వశ్చన్. కమెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా, ఇక్కడ ఈ శాటిలైట్ వచ్చేసి ఈ శాటిలైట్ ని తయారు చేసింది ఏరోస్పేస్ ఫోర్స్ ఆఫ్ IRGC. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ఓజోన్ డే అండ్ ఇంకొక డే న్యూస్ లోకి వచ్చింది. ఓకే, ఇదేంటంటే వరల్డ్ ఓజోన్ డే. ఓజోన్ డే కి సంబంధించిన ఇంటర్నేషనల్ డే అన్నమాట. ఇది ఏ రోజున సెలబ్రేట్ చేస్తారంటే సెప్టెంబర్ 16th. సెప్టెంబర్ 16th వరల్డ్ ఓజోన్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన
బ్యాక్గ్రౌండ్ చూద్దాం మనం. ఇట్ ఈస్ డిజైన్డ్ బై యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సేమ్ మనం ఇందాక చూసాం కదా డెమోక్రసీ డేకి సంబంధించి, అట్లానే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వచ్చేసి దీన్ని డిక్లేర్ చేసింది. ఎప్పుడంట 2000 డిసెంబర్ 19, 2000 2000 సంవత్సరం నుంచి మాత్రమే ఈ యొక్క వరల్డ్ ఓజోన్ డేని డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఇది ఆ రోజునే సెప్టెంబర్ 16 సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి 1987 లో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్ ఒకటి ఉంది. 1987 సెప్టెంబర్ 16 మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఒకటి జరిగింది. ఎన్వైరన్మెంటల్ కన్వెన్షన్స్ చూస్తాం కదా, క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, అందులో ఇంపార్టెంట్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 16, 1987 ఆ రోజుని కమెమరేట్ చేసుకుని వరల్డ్ ఓజోన్ డేగా UNGA వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారంట. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరం నుంచి సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి థీమ్ చూడండి, అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనేది వరల్డ్ ఓజోన్ డే సెప్టెంబర్ 16 కి సంబంధించిన థీమ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 డేస్ వచ్చాయి, ఇంపార్టెంట్ డేస్. 3కి సంబంధించి థీమ్స్ చూడండి, డేట్స్ చూడండి, ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు చూడండి, ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారో చూడండి. ఓకేనా. నెక్స్ట్, జిఎస్టీ ఎగవేతలు 2 లక్షల కోట్లు. ఇక్కడ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అవునా, ఇదొక పరోక్ష పన్ను అంటారు కదా అంటే. అండ్ ఇక్కడ జిఎస్టీకి సంబంధించి మీకు ఇది 2016 యాక్ట్ ద్వారా 2017 జూలై 1 నుంచి మనం జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఎప్పుడు? 2017 జూలై 1 ఇంపార్టెంట్ డేట్. ఆ రోజునే మనం జిఎస్టీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా. అండ్ దీనికి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ జిఎస్టీ అనేది న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే, జిఎస్టీ ఎగవేతలు అంటే జిఎస్టీని ఎవేషన్ చేస్తున్నారు కదా, ట్యాక్స్. ఆ ట్యాక్స్ ఎవేషన్స్ ఎంతకు రీచ్ అయినాయి అంటే 2 లక్షల కోట్లకు రీచ్ అయినాయి. అంటే 2 లక్షల కోట్లు జిఎస్టీ పన్ను అనేది ఎగవేతకు గురైంది అనమాట. ఓకే, కట్టకుండా వదిలేశారు. చూద్దాం, జిఎస్టీ ఎగవేతల విలువ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, తర్వాత BFSI, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, మనకి ఇలాంటి రిపోర్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడైతే ఏ ఎగ్జామ్స్ అయితే ఎకానమీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అడుగుతారు, ఫర్ ఎగ్జాంపుల్ Group 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి సంబంధించి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, Group 2 ఎగ్జామినేషన్స్ లో ఎకానమీ డీప్ గా చదవాలి. అలాంటప్పుడు కరెంట్ ఇష్యూస్ లో ఇలాంటి రిపోర్ట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో మెన్షన్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క రంగాలు ఏ సెక్టార్స్ లో ఎక్కువగా ఎవేషన్ గురైందో ఆ రంగాలు చూడండి. ఎంత? 2 లక్షల కోట్లని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, థాయిలాండ్ పార్లమెంట్ ఎలెక్టెడ్ పెటోంగ్టాన్ షినావాత్రా గారిని థాయిలాండ్ కి సంబంధించి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకోవడం జరిగింది. చూద్దాం. యాజ్ దేర్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ డేస్ ఆఫ్టర్ హర్ ఫాదర్ తక్షిన్ షినావాత్రా వాజ్ రిమూవ్డ్ బై ఎ కోర్ట్ ఆర్డర్. నథింగ్ బట్ ప్రీవియస్ గా వీళ్ళ ఫాదర్ ప్రైమ్ మినిస్టర్ గా ఉండేవాళ్ళు తక్షిన్ షినావాత్రా. ఆయన ప్లేస్ లో ఆయన డాటర్ పెటోంగ్టాన్ షినావాత్రా గారిని థాయిలాండ్ కి సంబంధించిన నూతన ప్రైమ్ మినిస్టర్ గా ఎలక్ట్ చేయడం జరిగింది. ఓకే, పర్సన్స్ ఇన్ న్యూస్ అన్నమాట. నెక్స్ట్, Navika Sagar Parikrama 2 led by Indian Navy officers Lieutenant CDR Rupa A and Lieutenant CDR Dilna K is set to continue India's rich sailing tradition with a historic all-women expedition to circumnavigate the globe aboard INSV Tarini. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నావికా సాగర్ పరిక్రమ. ఓకే, పేరు గుర్తుపెట్టుకోండి, నావికా సాగర్ పరిక్రమ 2 రెండవ ఎడిషన్. ఇందులో భాగంగా మొత్తం విమెన్ ఆఫీసర్స్ అందరితో కలిసి, ఓకే, అక్కడ ఆ యొక్క నావిగేషన్ చేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విమెన్ ఆఫీసర్స్ అన్నమాట. అందులో ఇద్దరు మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరు ఎవరు అంటే సిడిఆర్ రూపా అండ్ సిడిఆర్ దిల్నా. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి మొత్తం గ్లోబ్ మొత్తాన్ని చుట్టి రాబోతున్నారు. అయితే ఎందులో అంటే ఐఎన్ఎస్వి తరణిలో వెళ్ళబోతున్నారు. అండ్ వీళ్ళని లీడ్ చేసేది ఎవరు అంటే సిడిఆర్ అభిలాష్ టోమీ, రిటైర్డ్ సిడిఆర్ అభిలాష్ టోమీ వీళ్ళని లీడ్ చేయబోతున్నారు. ఏ ప్రాజెక్ట్ లో భాగంగా? ఐఎన్ఎస్ సాగర్ పరిక్రమ 2 లో భాగంగా. అయితే ఇది 2 కదా, సెకండ్ ఎడిషన్ కదా. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి మనకి 2017-18 లో జరిగింది అనమాట, సాగర్ పరిక్రమ ఫస్ట్ ఎడిషన్. అయితే వీళ్ళు వెళ్ళి ఈ సెయిలింగ్ బోట్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్వి తరణి అనేది మనకి ఇండియన్ నేవీలో ఎప్పుడు కమిషన్ చేశారు? 2017 లో కమిషన్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క సాగర్ పరిక్రమ ఫస్ట్ ఎడిషన్ ఉంది కదా, 2017-18 సంవత్సరంలో జరిగింది. అది సక్సెస్ అవడంతో వాళ్ళకి ఏమేమి పురస్కారాలు వచ్చినాయి అంటే నారీ శక్తి పురస్కార్ అండ్ నౌసేన
నౌసేనా మెడల్ వచ్చేసి అండ్ నారీ శక్తి పురస్కార్ వచ్చి సాగర్ పరిక్రమ 1 కి వచ్చింది. ఇప్పుడు సాగర్ పరిక్రమ 2 అనేది స్టార్ట్ అవబోతుంది. అందులో 2 విమెన్ ఆఫీసర్స్ ఎవరు అంటే ఇప్పుడు న్యూస్ లోకి వచ్చిన ఆఫీసర్స్ వీళ్ళిద్దరు, పేర్లు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకేనా. సాగర్ పరిక్రమ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు అంటే 2017-18. INSV తరణి ఏదైతే ఉందో, ఈ సెయిలింగ్ బోట్ ఏదైతే ఉందో, ఇది ఎప్పుడు కమిషన్ చేశారు నేవీలో అంటే 2017 లో కమిషన్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ మోడల్ సోలార్ సిటీగా అయోధ్య చూద్దాం మనం. ఎంతో గుజరాత్ లోని గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఏంటి చూడండి, గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్కడ జరిగింది, గుజరాత్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఇలాంటి కాన్సెప్ట్సే వస్తాయి, లైక్ మీటింగ్ సంబంధించిన హోస్ట్ ఏంటి అట్లా. ఇక్కడ ఏంటి, గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అన్నమాట. ఇది రీసెంట్ గా ఎక్కడ జరిగిందంటే గుజరాత్ గాంధీనగర్ లో జరిగింది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఏం చెప్పారో చూద్దాం. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని సంకల్పం తీసుకున్నాం. గడిచిన 100 రోజుల్లో గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేశాం. అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా మార్చడమే లక్ష్యం. ఇక్కడ అనేక ఇల్లు కార్యాలయాలకు సౌర విద్యుత్ ఏర్పాటు చేశాం. నథింగ్ బట్ అయోధ్య టు బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ ద మోడల్ సోలార్ సిటీ అనేది చెప్తున్నారు. అండ్ ఇందులో భాగంగానే అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ లో భాగంగానే మనకి అనేక ఇనిషియేటివ్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ కి సంబంధించి, లైక్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కావచ్చు, ఓకే 20,000 crores తో తీసుకొచ్చిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రాజెక్ట్ కావచ్చు. తర్వాత పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి 1 crore హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా సోలార్ ప్యానెల్స్ అందించి సోలార్ ఎనర్జీ ఎంకరేజ్ చేసే మిషన్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఎందులో భాగం, రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన వ్యవస్థను డెవలప్ చేయడంలో భాగం అన్నమాట. దానికి సంబంధించిన సమ్మిట్ ఏదైతే ఉందో ఎక్కడ జరిగింది అంటే గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగింది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది. ఓకేనా. ఏపీలో ఒకే రోజు 13,326 గ్రామ సభలు ప్రపంచ రికార్డ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రీజనల్ ఇష్యూ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఓకే, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రికార్డ్ అన్నమాట. అంటే ఒకే రోజు అన్ని మీటింగ్స్ చేయడం అంటే ఇది గుడ్ గవర్నెన్స్ లో భాగం కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ చూసుకోండి సరిపోతుంది. ఓకే, వందే మెట్రో కాదు నమో భారత్ ర్యాపిడ్ రైలు. మనకి రీసెంట్ గా వందే మెట్రో ట్రైన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి మనకి. ఓకే, అలానే సిటీస్ లోపల తిరగడానికి కూడా వందే మెట్రో ట్రైన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అవునా, ఈ వందే మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో దాని పేరుని ఎలా మార్చారు, నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్స్ గా మార్చారు. అయితే ఇప్పుడు స్టార్ట్ అయిన ట్రైన్ దేనికి మధ్య వెళ్తుందో చూద్దాం సరిపోతుంది. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు వందే మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ సోమవారం ప్రారంభిస్తున్నారు. గుజరాత్ లోని వినండి, అహ్మదాబాద్ భుజ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. ఎక్కడ, అహ్మదాబాద్ అండ్ భుజ్ ఎక్కడ, గుజరాత్ లో. ఏంటిది వెరీ ఇంపార్టెంట్, ఇండియాలోనే ఫస్ట్ నమో భారత్ మెట్రో ట్రైన్ అన్నమాట. ఎక్కడ తీసుకొస్తున్నారు, అహ్మదాబాద్ కి భుజ్ కి మధ్యలో రాబోతుందని గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఇండియాలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఎక్కడ రాబోతుంది, అహ్మదాబాద్ ముంబై బేస్ బుల్లెట్ ట్రైన్ కదా, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి జపాన్ కి సంబంధించిన సంస్థతో కొలాబరేట్ అయి తీసుకురాబోతున్నారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు. ఓకే, ఎక్స్టర్నల్ రాజభాష కీర్తి అవార్డు డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దీనికి ఒక పురస్కారం రావడం జరిగింది. ఏం పురస్కారం అది, అవార్డు రాజభాష కీర్తి అవార్డ్. నథింగ్ బట్ ఎందుకు ఇచ్చారంటే హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ గా ఇంకా దానికి నేషనల్ ఇంపార్టెన్స్ ఎక్కువగా తీసుకొచ్చే విధంగా వీళ్ళు చేస్తున్న కృషికి గాను వీళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. అయితే డిపార్ట్మెంట్స్ చూసాము అంటే మినిస్ట్రీ కూడా చూడాలి కదా. అయితే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అనేది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ పెన్షన్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పర్సనల్. ఓకే, గుర్తుపెట్టుకోండి దేని కిందకి, మినిస్ట్రీ ఆఫ్ పెన్షన్స్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పర్సనల్స్ మినిస్ట్రీ కిందకి ఏంటి వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్
పబ్లిక్ గ్రీవెన్సెస్ అనే ఒక శాఖ బిలాంగ్ అవుతుంది అన్నమాట. దీనికి ఏం అవార్డు వచ్చింది, ఇప్పుడు రాజభాషా కీర్తి అవార్డు అనేది రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించి ఇక్కడ హిందీ ఏదైతే ఉందో దీన్ని నేషనల్ లాంగ్వేజ్ కింద ఇంకా అభివృద్ధి పరిచే విధంగా ఒక అవార్డు రావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అయితే హిందీ అనేది మనకి నేషనల్ లాంగ్వేజ్ కింద డెవలప్ చేయడానికి మనకి కాన్స్టిట్యూషన్ లో ఒక ఆర్టికల్ ఉంది. ఎక్కడ? పార్ట్ 17 లో ఆర్టికల్ 351 గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 17 ఆర్టికల్ 351 హిందీకి సంబంధించి ఆర్టికల్ అన్నమాట. ఓకే, ఇక్కడ లింక్ చేసుకోవచ్చు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి. అవార్డు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, నోబెల్ శాంతి సమావేశానికి బట్టికి ఆహ్వానం. ఇక్కడ రీజనల్ ఇష్యూ, ఓకే, తెలంగాణ రీజనల్ ఇష్యూ. ఇక్కడ బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో, మినిస్టర్ బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో, ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కదా, డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈయనకి ఒక సమావేశానికి ఇన్విటేషన్ లభించిందంట. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఆ సమావేశం ఏంటి, ఎక్కడ జరుగుతుంది. ఓకే, ఈ నెల 18 నుంచి 21 వరకు మెక్సికో దేశంలో జరిగే 10వ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఏంటి? మెక్సికోలో జరిగే వరల్డ్ నోబెల్ పీస్ సమ్మిట్ నోబెల్ పీస్ సమ్మిట్ అనేది ఎక్కడ? మెక్సికోలో జరుగుతుంది. ఎన్నో ఎడిషన్ అంటే 10th ఎడిషన్. ఓకే, 10th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ నోబెల్ పీస్ సమ్మిట్ కి ఎక్కడ జరగబోతుంది? మెక్సికో దేశంలో జరుగుతుంది. దానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి ఇన్విటేషన్ లభించిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇన్విటేషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఈ సమ్మిట్ చూడండి, ఈ సమ్మిట్ అనేది ఎక్కడ జరుగుతుంది? మెక్సికోలో జరుగుతుంది. ఇండైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. మెక్సికోకి సంబంధించి చీఫ్ ఎవరు? ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే క్లాడియా షీన్బమ్. కీళ్ళ అరుగుదలకు హైడ్రోజెల్ చికిత్స. ఇక్కడ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇన్నోవేషన్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఆస్టియోపోరోసిస్ వినే ఉంటారు కదా, ఆస్టియోపోరోసిస్ కి సంబంధించి హైడ్రోజెల్ తో ట్రీట్మెంట్ అనేది అవుతుందని చెప్పేసి ఒక ఇన్నోవేషన్ న్యూస్ లోకి వచ్చింది. అది తీసుకొచ్చింది ఎవరు అంటే ఇక్కడ చైనాకి సంబంధించిన శాస్త్రవేత్తలు, చైనాకి సంబంధించిన రీసెర్చర్స్ తీసుకొచ్చారు. అది కూడా యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ పేరు వచ్చి షాంఘై అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఆస్టియోపోరోసిస్ కీళ్ళ అరుగుదలకు సంబంధించి, ఓకే, ఈ బోన్ డిఫార్మేషన్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించి చికిత్స అనేది హైడ్రోజెల్ తో సాధ్యం అవుతుంది అని చెప్పిన యూనివర్సిటీ వాళ్ళు ఎవరని అడుగుతారు, డైరెక్ట్ గా అడుగుతారు ఇలాంటివన్నీ. ఎవరు? షాంఘై అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, చైనాకి సంబంధించిన షాంఘై అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇన్నోవేషన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనం ఆల్రెడీ ఒకసారి చూసాం న్యూస్ లో, అదే ఇప్పుడు కంప్లీట్ అయ్యి న్యూస్ లోకి వచ్చింది రీసెర్చ్. అదేంటి? మెదడు క్యాన్సర్ ని గంటలోని నిర్ధారించే పరికరం. అంటే మనం ఒకసారి డిస్కస్ చేసాం కదా, గ్లియోబ్లాస్టోమా వినే ఉంటారు. గ్లియోబ్లాస్టోమా ఓకే, బ్రెయిన్ ట్యూమర్ అన్నమాట. ఈ గ్లియోబ్లాస్టోమాకి సంబంధించి విత్ ఇన్ 1 hour లోనే దాన్ని డయాగ్నైజ్ చేసి ఒక టూల్ ని తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా అడుగుతారు. మనం చూసాం ఆల్రెడీ. ఎవరు అంటే అమెరికాలోని నోట్రడామ్ యూనివర్సిటీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక టూల్ అన్నమాట. ఏంటిది? గ్లియోబ్లాస్టోమా ఏదైతే ఉందో, మెదడు క్యాన్సర్ ఏదైతే ఉందో, దీన్ని విత్ ఇన్ 1 hour లోనే నిర్ధారించగలుగుతారు, అంటే డయాగ్నైజ్ చేయగలుగుతారు. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్న ఫాల్ట్ ఏంటి అంటే మేజర్ గా దాని డయాగ్నోసిస్ చాలా కష్టం అవుతుంది అనమాట, ఎక్కువ టైం పడుతుంది అండ్ సరైన డయాగ్నోసిస్ అనేది జరగదు. ఓకే, సో దానికి అడ్డుకట్ట వేసే విధంగా ఇక్కడ అమెరికాకి సంబంధించిన ఎవరు నోట్రడామ్ రీసెర్చర్స్ అనే వాళ్ళు ఒక టూల్ ని తీసుకొచ్చారు. ఆల్రెడీ చూసాం మనం, ఇది ఇప్పుడు కంప్లీట్ అయింది. నెక్స్ట్, ఏపీసీ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నథింగ్ బట్ ఇది ఒక అపాయింట్మెంట్ అన్నమాట. ఎవరికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి కొత్తగా వచ్చిన చైర్మన్ ఎవరు అంటే ఐఏఎస్ కృష్ణయ్య. ఓకే, రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య గారిని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి చైర్మన్ గా నియమిస్తూ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఇంటర్నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు, అంటే ఇంటర్నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే రీసెంట్ గా ఇండియాలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో భారత మండపం, ఢిల్లీలో భారత మండపం ఉంది కదా, అక్కడ జరిగింది అనమాట. హోస్ట్లు అడుగుతారు, వెరీ ఇంపార్టెంట్. చూద్దాం, గ్రీన్ హైడ్రోజన్ పై 2వ అంతర్జాతీయ సదస్సు సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ అంటే హరిత హైడ్రోజన్ ఏదైతే ఉందో
దీన్ని ఎక్కువగా డెవలప్ చేసే విధంగా, దీని ప్రొడక్షన్ కెపాసిటీని పెంచే విధంగా భారత ప్రభుత్వం చేస్తున్న ఇనిషియేటివ్ ఏంటి అని అడగొచ్చు. ఏంటంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. ఎంత? 20,000 కోట్లు, 22,000 కోట్లతో తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ అన్నమాట. టార్గెట్స్ చూడండి, ఈ టార్గెట్స్ పైన క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఓకే నోట్ చేసుకోండి, హైడ్రోజన్ మిషన్ ను అయితే ఇది ఏంటంటే 2030 నాటికి కనీసం 5 మిలియన్ టన్నులు, ఓకే బై 2030 5 మిలియన్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకుందంట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బై 2030 కల్లా 5 మిలియన్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేయాలి. ఓకే, ఈ టార్గెట్ దేని కింద? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద భారత ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఇంటర్నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది మనకి? ఇప్పుడు రీసెంట్ గా న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, ప్రపంచంలో అతి పొడవైన మానవహారానికి కర్ణాటక వేదిక అయింది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 2,500 కిలోమీటర్ల పొడవున మానవహారాన్ని ఏర్పాటు చేసి కన్నడిగులు రికార్డు సృష్టించారు. నథింగ్ బట్ మనం ఇందాక ఒక కాన్సెప్ట్ చూసాం కదా, ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే అని చెప్పేసి. ఆ డేని పురస్కరించుకుని కర్ణాటకలో ప్రపంచంలోనే పొడవైన మానవహారాన్ని నిర్వహించారంట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నిర్వహించారని అడుగుతారు, సరిపోతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ మనం డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. అంటే మనం ఇంపార్టెంట్ డేస్ లిస్ట్ లో మనం డిస్కస్ చేసాం ఈ క్లాస్ లోనే. ఇది లింక్ చేసుకుని చదవండి, సరిపోతుంది. ఎక్కడ అంటే ఇది కర్ణాటక. గవర్నమెంట్ రిమూవ్స్ ఫ్లోర్ ప్రైస్ ఆన్ బాస్మతి రైస్. ఇక్కడ ప్రభుత్వం బాస్మతి రైస్ ఏదైతే ఉందో, బాస్మతి బియ్యం మీద ఫ్లోర్ ప్రైస్ ని తీసేసి న్యూస్ లోకి వచ్చింది అనమాట. అయితే ఇది దేనికి సంబంధించింది అంటే ఎక్స్పోర్ట్స్ ని డెవలప్ చేయడానికి. అర్థమైందా? బాస్మతి రైస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఫ్లోర్ ప్రైస్ ని తీసేస్తూ న్యూస్ లోకి వచ్చింది. ఏంటి ఫ్లోర్ ప్రైసింగ్ సిస్టమ్ అంటే? మినిమం ప్రైస్ ఎంతైతే పెడతారో ఒక ప్రోడక్ట్ ని అమ్మడానికి మినిమం ప్రైసెస్ ఉంటాయి కదా, లిమిట్, దాన్నే ఫ్లోర్ ప్రైసింగ్ అంటారనమాట. ఇక్కడ ఫ్లోర్ ప్రైసింగ్ తీసేయడానికి ఉద్దేశం ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఎగుమతులు ఎంకరేజ్ చేయాలన్నమాట. దేనికి సంబంధించి? బాస్మతి రైస్ కి సంబంధించి. ఎలా అడుగుతారు ఈ క్వశ్చన్? రీసెంట్ గా ప్రభుత్వం ఏ ప్రోడక్ట్ కి సంబంధించి ఫ్లోర్ ప్రైసింగ్ తీసేసి న్యూస్ లోకి వచ్చింది అంటే బాస్మతి రైస్ కి సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఒక సంస్థ ఎపెడా, APEDA. ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఎపెడా అంటే అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1986. గుర్తుపెట్టుకోండి, 1985 లో యాక్ట్ వచ్చింది. ఓకే, 1985 లో యాక్ట్. దాని ప్రకారం 1986 లో ఎస్టాబ్లిష్ చేయబడిన సంస్థ ఎపెడా. భారతదేశం నుంచి ఏవైనా కానీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావచ్చు లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఎగుమతులు చేయడానికి, ఓకే ఎక్స్పోర్ట్ చేయడానికి రెగ్యులేట్ చేసి దాన్ని కంట్రోల్ చేసే ఒక సంస్థ అన్నమాట. ఏంటది? ఎపెడా. ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందని అడుగుతారు. ఎపెడా అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కాబట్టి అగ్రికల్చర్ మినిస్ట్రీ అనుకోవద్దు. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ కాబట్టి, ఎగుమతులు కాబట్టి వాణిజ్యానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. అలా చూడండి. ఓకేనా? ఎపెడా వెరీ వెరీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఎపెడా అనేది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కిందకు వస్తుంది అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని మీద? బాస్మతి రైస్ మీద ఫ్లోర్ ప్రైసింగ్ తీసేస్తూ న్యూస్ లోకి వచ్చింది గవర్నమెంట్. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ త్వరలోనే ఆర్డినెన్స్ రంగనాథ్. ఇక్కడ మనకి తెలుసు హైదరాబాద్ లో చాలా కాంట్రవర్సీ అవుతుంది కదా హైడ్రా కూల్చివేతలు అని చెప్పేసి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం. దీనికి సంబంధించి కోర్టు ఏదైతే ఉందో ఇలా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు ఎలా కూల్చేస్తారో అని ప్రశ్నించింది కదా, దానికి కౌంటర్ గా ఇక్కడ ఈ హైడ్రా చైర్మన్ ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే త్వరలోనే హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తారంట. అంటే ఒక యాక్ట్ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించి దాని పనుల్ని ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ అంటే బిల్ కదా, ఒక ఆర్డినెన్స్ త్వరలోనే తీసుకురాబోతున్నాం అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా? మీరు మెయిన్స్ కి సంబంధించి తెలంగాణ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాస్తారో మెయిన్స్ కి సంబంధించి వెరీ వెరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, హైడ్రా. ఓకే, దీనికి చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్, వ్యవసాయంలో రాష్ట్రానికి అత్యున్నత పురస్కారం. ఇక్కడ తెలంగాణకు సంబంధించి వ్యవసాయంలో రాష్ట్రానికి బెస్ట్ అవార్డు వచ్చిందంట. దేనికి సంబంధించి? ఇక్కడ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఉంటాయి కదా, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏదైతే ఉందో దీన్ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. అర్థమైందా? అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంటుంది కదా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద, ఆ ఫండ్ ఏదైతే ఉందో దీన్ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకొని వ్యవసాయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఫార్మర్స్ కి అందచేసిన రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా
తెలంగాణ రాష్ట్రానికి అవార్డు వచ్చిందంట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రీజనల్ ఇష్యూస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. అండ్ నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్ ఏంటి? ఐఆర్జీసీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఏవైతే ఉందో ఈ ఐఆర్జీసీని టెర్రరిస్ట్ గ్రూప్ గా అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అని అడిగాను నేను. ఓకేనా, దానికి సంబంధించిన ఆన్సర్ ని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.